హాయ్ గాయ్స్, నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఎలా అప్లై చేసుకోవాలో వీడియో తీస్తాను. కానీ ఇంత లేట్ ఎందుకు అయిందంటే నేను ఇప్పటికీ 3 అప్లికేషన్స్ చేశాను. సో ఒకటి కూడా రిజెక్ట్ అవ్వలేదు, సక్సెస్ఫుల్గా చేశాను కాబట్టి ఇంతసేపు అయింది. సో ఫస్ట్ అయితే మీ మొబైల్ ఓపెన్ చేసి క్రోమ్లోకి వెళ్ళి TSLPRB అని టైప్ చేయండి. అలా టైప్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి. సో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డ్ది. ఇక్కడ చూసుకుంటే మనకి 7437 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. అండ్ ఏ పోస్టులకి అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఈ 3 లైన్స్ని క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై ఆన్లైన్ న్యూ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మనం క్లిక్ చేయాలన్నమాట. అక్కడ క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. ఎలా చేయాలనేది ఇక్కడ నుంచి నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపించి చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ TSLPRB 2006 అని చెప్పేసి ఉంది కదా, హ్యావ్ యూ రిజిస్టర్, నో రిజిస్టర్. మనం నో రిజిస్టర్ దగ్గరే క్లిక్ చేయాలి. నేను అంతకుముందు అప్లై చేశాను 2022లో అని చెప్పేసి అనుకోవద్దు, నేను కూడా అప్లై చేశాను అక్కడ, కానీ అది కాదు. ఇప్పుడు మళ్ళీ మనం అప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, హ్యావ్ యూ స్టడీడ్ SSC ఇన్ తెలంగాణ డ్యూరింగ్ 2004 to 2024. మీరు తెలంగాణలో SSC చదివారా చదవలేదా? SSC అంటే 10th క్లాస్, అది చదివారా చదవలేదా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎస్ అని కొట్టాక ఇక్కడ రెగ్యులర్ అని ఉంటుంది. మీరంటే రోజు స్కూల్కి వెళ్ళి చదివారా లేదంటే ఓపెన్గా చేశారా అని చెప్పేసి. స్కూల్కి వెళ్ళి చదివితే రెగ్యులర్ అని పెట్టండి. తర్వాత మన SSC హాల్ టికెట్ నెంబరు, తర్వాత పాసింగ్ ఇయర్, ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యాజ్ పర్ ది 10th మెమోలో మీ నేమ్ ఎలా అయితే ఉంటుందో ఆ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్. మీరు ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ అని అడుగుతున్నారు. సో మీరు ఏపీ అయితే నో అని పెట్టండి, తెలంగాణ అయితే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టాక ఇక్కడ కమ్యూనిటీ దగ్గర అయితే మీరు ఏ కేటగిరీకి చెందుతారో, అంటే ఓసీయా, బీసీయా అండ్ SCయా, ST అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత అయితే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ID, ఇవన్నీ కూడా కంపల్సరీ మీ దగ్గర ఉన్నవే ఎంటర్ చేయండి, లేదంటే కొత్తగా క్రియేట్ చేసుకోండి. తర్వాత అయితే అన్నీ చెక్ చేసుకొని ఒక్కసారి సబ్మిట్ బటన్ నొక్కాలి. నొక్కగానే మనకి ఈ పేజ్ అనేది ఇలా వస్తుంది, వెరిఫై ఆల్ డీటెయిల్స్ అని చెప్పేసి. సో ఒకసారి మొత్తం వెరిఫై చేసుకొని ఓకే నచ్చితే మన మొబైల్ నెంబర్కి ఇందాక మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి OTP అనేది వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసి వెరిఫై అని నొక్కాలి. ఆ తర్వాత ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, ప్రొసీడ్ టు లాగిన్ అని ఉంటుంది. సో మనం ప్రొసీడ్ టు లాగిన్ అని నొక్కాక మనకి మళ్ళీ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎలా అంటే ఇదిగోండి, మన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్, ఇంకా పాస్వర్డ్. మీరు పాస్వర్డ్ గురించి కంగారు పడకండి, నేనేం పెట్టలేదు అని చెప్పేసి. మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పాస్వర్డ్ అనమాట. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎంటర్ చేశాక సైన్ ఇన్ నొక్కితే కింద మనకి రీసెట్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది నెక్స్ట్ పేజ్. అంటే ఇప్పుడున్న మన డేట్ ఆఫ్ బర్త్ కాకుండా మనం వేరే పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. మన పాస్వర్డ్ పెట్టుకోవడానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే 18 to 16 క్యారెక్టర్స్ లోపు ఉండాలి, అండ్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, అండ్ ఒక నెంబర్ ఉండాలి, ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలన్నమాట. సో కింద ఇస్తారు ఇలాగా. అండ్ మన కరెంట్ పాస్వర్డ్ టైప్ చేసి తర్వాత మన న్యూ పాస్వర్డ్ ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నామో న్యూ పాస్వర్డ్ టైప్ చేయాలన్నమాట. తర్వాత సబ్మిట్ నొక్కాలి. తర్వాత మనకి ఇలా ఒక పేజ్ అనేది కనిపిస్తుంది, నెక్స్ట్ పేజ్. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇది PC అనమాట. PCలో AR, సివిల్ వీటన్నిటికీ అప్లై చేస్తున్నాం అనమాట మనము. సో అక్కడ టిక్ మార్క్ కొట్టేయాలి. తర్వాత SIకి ఇవన్నీ సివిల్, AR అండ్ SPF అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అది అన్నిటికీ కూడా అప్లై చేస్తున్నాం కూడా దానికి కూడా టిక్ కొట్టాలి. మిగతా ఈ 2 బాక్సెస్ అయితే ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, అవి ఉన్న వాళ్ళైతే క్లిక్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. బట్ మన దగ్గర లేదు కాబట్టి నేనైతే క్లిక్ చేయట్లేదు. తర్వాత వచ్చేసి పేమెంట్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏదైనా యూస్ చేయొచ్చు. నేనైతే UPI యూస్ చేశాను. నా ఫ్రెండ్స్ ఇద్దరికి కూడా నేను అప్లై చేశాను, వాళ్ళకు కూడా UPI ఆప్షన్ పెట్టుకున్నాను. అసలు ఏ ప్రాబ్లం రాలేదు, మంచిగా సక్సెస్ఫుల్గానే అయింది. సో కంటిన్యూ టు అప్లై ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. పేమెంట్ అయిపోయాక వస్తుంది ఇదనమాట. తర్వాత అయితే మనం పేమెంట్ అయిపోయాక ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఉర్దూ మీడియమా. మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయినా కూడా పేపర్ అనేది 2 లాంగ్వేజెస్లో వస్తుంది, ఇంగ్లీష్ తెలుగు వస్తుంది, లేదా ఉర్దూ తెలుగు అని వస్తుంది. ఇంగ్లీష్ అయితే కంపల్సరీ ఉంటుంది, ఉర్దూ ఇంగ్లీష్ అని వస్తుంది. ఇంగ్లీష్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇంగ్లీష్ కాకుండా ఈ రెండిట్లలో మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఎంచుకోండి అనమాట. సో తర్వాత అయితే ఈ ఫోటో సిగ్నేచర్ కలిపి ఉన్నది ఇక్కడ మనము పేస్ట్ చేయాలన్నమాట. సో ఇది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను, అది చూసి మీరు చేసుకోవచ్చు. అంటే ఈ లాంగ్ వీడియో కన్నా ముందు నేను అదే పోస్ట్ చేస్తాను. సో మీరేం కంగారు పడక్కర్లేదు, మీరు నా ఛానల్లోకి వెళ్తే అది మీకు కనిపిస్తుంది.
అది చాలా ఈజీ, అది ఒక 1 మినిట్ కూడా పట్టదు. తర్వాత అయితే ఇక్కడ మనము మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ అండ్ మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇంకా ప్రతిదీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి, ఎందుకంటే అక్కడ క్లియర్గా బ్రాకెట్లో మెన్షన్ చేశారు క్యాపిటల్ లెటర్స్ అని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి మీరు 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదువుకున్నారు అని చెప్పేసి మెన్షన్ చేయాలి. ఓసీ వాళ్ళకైతే అది చూపించదు, ఎందుకంటే వాళ్ళు వేరే స్టేట్ కాబట్టి అది అవసరం లేదనమాట. తర్వాత వచ్చేసి మన మెయిల్ ఐడి ఆల్రెడీ వచ్చేస్తుంది. అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన 10th ఏవైతే ఉన్నాయో అవే పెట్టేయండి. అండ్ ఆర్ యూ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ దిస్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి అడుగుతారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. అండ్ మన ఎస్ఎస్సి రోల్ నెంబరు అండ్ మన మొబైల్ నెంబరు అండ్ ఇక్కడ ఆల్రెడీ అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎంటర్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అనేవి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. సో దాని గురించి మీరు కంగారు పడక్కర్లేదు. ఇఫ్ యూఆర్ నాట్ తెలంగాణ స్టేట్, విచ్ స్టేట్ యూఆర్ బిలాంగ్ టు అని అక్కడ ఒక కాలం ఉంది. ఆ కాలం క్లిక్ చేస్తే మిగతా ఇండియాలో ఉన్న స్టేట్స్ కనిపిస్తాయి. సో మీరు ఏపీ కాబట్టి మీరు ఏపీ అయితే ఏపీ సెలెక్ట్ చేసుకోండి, లేదా తమిళనాడు అయితే తమిళనాడు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు అయితే ఎస్ పెట్టుకోవాలి, మేము మనం కాదు కాబట్టి నో పెట్టుకుంటాం. అండ్ యాజ్ ఇప్పుడు స్టూడెంట్ ఎవరైతే ఎంప్లాయ్ కాకుండా ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఏజ్ ఎక్కువ ఉంది అనుకుంటే వాళ్ళు మాత్రం ఎస్ అని పెట్టుకోండి. తర్వాత మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అవి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఆఫ్ ది కమ్యూనికేషన్, ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. అది కూడా తెలంగాణలో ఉన్నది. నేను ఏపీ బట్ నేను ఇక్కడ తెలంగాణ సెటిల్ అంటే అది మనకు ఆప్షన్స్ చూపించట్లేదు. సో ఇక్కడ తెలంగాణలో ఏదైతే పర్మనెంట్ అడ్రస్ ఉంటుందో అది ఇవ్వండి అనమాట. ప్రతిదీ నేమ్, విలేజ్, పిన్ కోడ్ అండ్ కేర్ ఆఫ్ అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్. మనం ఇలా ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ అని కొట్టగానే ఇది మళ్ళీ అడుగుతుంది అనమాట, అన్నీ కరెక్ట్గా ఇచ్చారా, ఎడిటింగ్ అనేది ఉండదు, ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, క్యాన్సిల్ కొట్టి మళ్ళీ పైకి వచ్చి అన్నీ ఫిల్ చేసామా లేదా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని తర్వాత ఓకే కొట్టండి. తర్వాత మనం ఓకే కొట్టగానే నెక్స్ట్ పేజ్ అంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తాం అనమాట. అక్కడ వచ్చేసి సివిల్కి మనం ఏదైతే క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఎస్ఐకి, సో మనం డిగ్రీ అని పెట్టాలి. డిగ్రీలో మీరు ఏం చేశారో హెచ్ఈసి అదే అంటే బీకామ్ చేశారా, ఏం చేశారు అని చెప్పేసి అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, మనం అది క్లిక్ చేయాలన్నమాట. నేనైతే బీకామ్ చేశాను కాబట్టి బీకామ్ క్లిక్ చేశాను. అండ్ కానిస్టేబుల్కి వచ్చేసి ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్ క్లిక్ చేశాక మళ్ళీ కింద ఆప్షన్స్ అడుగుతాయి. ఇంటర్మీడియట్లో మీరు ఏం తీసుకున్నారు, హెచ్ఈసియా, సిఈసియా, ఎంఈసియా అలాగనమాట. సో అది క్లిక్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్, ఇవన్నీ కంపల్సరీ చదవాలండి, బద్ధకంగా ఉండకండి. అన్ని చదివి అన్నిటికీ టిక్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టాక అయిపోయింది అనుకోకండి, ఇక్కడ మళ్ళీ మనకి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ అనేది ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ఇక్కడ సక్సెస్ఫుల్లీ సేవ్ అయింది, అంతేగాని మొత్తానికి అయిపోలేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంటుంది, ఏంటంటే వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. అంటే దీనికన్నా ముందు మనం ఏం చేయాలంటే మన మొబైల్లో ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మన ఆధార్ నెంబర్ కొడితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అనమాట. మన ఫేస్, మన ఆధార్ అన్ని డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. సో మనం అందులోకి వెళ్ళి అక్కడ ఒక స్కానర్ ఉంటుంది అనమాట. ఆ స్కానర్ని ఓపెన్ చేసి ఇక్కడ చూపించే క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలన్నమాట. దానికి వెరిఫై విత్ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ కలర్ బటన్ నొక్కగానే మనకి ఇలాగా క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ కింద క్లిక్ హియర్ వన్స్ మెసేజ్ ఆధార్ షేర్ సక్సెస్ఫుల్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ద యాప్ ఇది ఉంది కదా. ఫస్ట్ మనం మన మొబైల్లోకి వెళ్ళి మన మొబైల్ ఇట్లా వస్తుంది అనమాట. ఇట్లా వస్తే కింద స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్ దీన్ని నొక్కితే ఇక్కడ మనకి స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనకి ఇందాక చూపించిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు 2 మొబైల్స్ యూజ్ చేయాల్సిందే, ఎందుకంటే అటు ఇటు తిప్పితే మళ్ళీ మధ్యలో ఇది గాయబ్ అయితే మనకి ప్రాబ్లం అవుతుంది, మధ్యలో ఆగిపోతుంది. సో అట్లా చేయకండి. నేను 2 మొబైల్స్ చేశాను కాబట్టి నాకైతే ఏ ప్రాబ్లం రాలేదు. తర్వాత అయితే ఇట్లా మనకి ఫేస్ది చూపిస్తుంది, అది చూపిస్తుంది, ఇట్లా కళ్ళు క్లిక్ చేయమని చెప్పి చూపిస్తుంది. మనం అలా చేయగానే మనకి ఇక్కడ ఆధార్ షేర్ సక్సెస్ఫుల్లీ టు తెలంగాణ పోలీస్, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడికి మన ఆధార్ డీటెయిల్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. అది అయిపోగానే అది మన మొబైల్లో సక్సెస్ఫుల్ అని చూపించగానే మనం ఇక్కడికి వచ్చి ఏ మొబైల్ అయితే అప్లై చేసినామో అక్కడికి వచ్చి ఇక్కడ క్లిక్ హియర్ టు వన్స్ ద మెసేజ్ ఈ షేర్డ్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం అప్లై చేసినప్పుడు వచ్చిన డీటెయిల్స్, ఇక్కడ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ 2 చూపిస్తాయి అనమాట. 2 సేమ్ ఉన్నాయా అని అడుగుతుంది.
అక్కడ మనం సేమ్ ఉంటే ఓకే అని నొక్కుతాం. ఓకే అని నొక్కాక మనకి ఇక్కడ కింద 25th లైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి సివిల్ ఇలా డాట్స్ ఇలా చూపిస్తుందిగా, ఎస్టీసీ, ఎస్ఐ, సివిల్ అండ్ ఈక్విలెంట్ అని చెప్పేసి ఇవి చూపిస్తుంది అనమాట. అందరికి చూపిస్తుంది అని చెప్పేసి నేను మిగతా వీడియోస్లో చూసినప్పుడు చెప్పారు. బట్ ఏమైందంటే మాకు అది చూపించలేదు. సో మేమేమి అనుకున్నామంటే రిజెక్ట్ అయిందా, అసలు అయ్యిందా అవ్వలేదా అని డౌట్తో ఉండే. అప్పుడు మేము ఏం చేసినాం అంటే మళ్ళీ స్టార్టింగ్కి వచ్చినాం. స్టార్టింగ్కి వచ్చి ఇక్కడ ఐ రిజిస్టర్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మాకు ఇట్లా ఒక పేజ్ అనేది కనిపించింది అనమాట. ఇక్కడ నా మొబైల్ నెంబరు అండ్ నా పాస్వర్డ్ కొట్టి సైన్ ఇన్ చేస్తే మళ్ళీ మనం ఇందాక వచ్చిన పేజ్లోకి వెళ్తాం అనమాట. ఈ పేజ్లోకి వచ్చాక మళ్ళీ మీరు ఏం నొక్కకూడదు. పైన చూస్తే మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 లైన్స్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4th దాంట్లో ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి 2 ఫామ్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఒకటి వచ్చేసి సివిల్ ఎస్ఐ అండ్ ఇంకోటి వచ్చేసి సివిల్ కానిస్టేబుల్ పీసీ అని ఉంటుంది. సో వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోగానే మనకి అదే మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్స్లోకి వచ్చి సేవ్ అయిపోతాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఆగండి ఒక 1 మినిట్. ఇదిగోండి ఇలా మన డాక్యుమెంట్స్లోకి సేవ్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి నా ఫోటో అండ్ నా సిగ్నేచర్, నా ఫామ్ మొత్తం, నా అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది పైన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, మన నేము, మన ఫాదర్ నేము, మన మదర్ నేము, ఇంకా మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇలా మనం ఈజీగా మన మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. మీరు కూడా కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇంకా ఫోటో సిగ్నేచర్ అనేది ఎలా చేయాలో నేను షార్ట్ వీడియో చేశాను, మీరు నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.